టాలీవుడ్ బ్రదర్స్ విష్ణు, మనోజ్ గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్లో ఇద్దరు ఇంకా పీక్స్కే చేరలేదు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. విష్ణు హీరోగా కంటిన్యూ అవుతుంటే మనోజ్ మాత్రం కెరీర్లో కొత్త టర్నింగ్ కూడా తీసుకున్నాడు. హీరో పాత్రలే కాకుండా మంచి పాత్రలుస్తే చేయాలని డిసైడ్ అయి ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మిరాయ్ బ్యాక్కొటేషన్ అనే పాన్ ఇండియా చిత్రంలో ప్రతి నాయకుడిగా పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మనోజ్ గెటప్ సహా ఇతర ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే మనోజ్ విలన్గా క్లిక్ అయ్యేలా ఉన్నాడు. హీరో కంటే విలనిజం అతడిలో బాగా పండేలా కనిపిస్తుంది. అతడి ఫిజిక్, వాయిస్లో బేస్ లాంటి కొన్ని యూనిక్ క్వాలిటీలో మనోజ్ను మంచి విలన్ని చేసేలా ఉన్నాయి. మిరాయ్ బ్యాక్కొటేషన్లో అతడి లుక్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కొత్తగా ట్రై చేసిన లుక్ పై పాజిటివ్ సైన్ పడుతుంది. సినిమాపై పాన్ ఇండియాలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ఎంత ప్రతిష్టాత్మకంగా భావించి చేశాడో చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాపై విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్న కాన్సెప్ట్తో బరిలోకి దిగుతున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్లు కూడా సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇలా ఒకే ఏడాది అన్నదమ్ములిద్దరు పాన్ ఇండియాలో పరిచయం కావడం విశేషం. ఇదే తొలిసారి. ఇంతవరకు ఇద్దరు కూడా పాన్ ఇండియా చిత్రాలు చేయలేదు. దీంతో ఈ ఏడాది అన్నదమ్ములిద్దరికీ కలిసొస్తుందని ఆశిద్దాం.